నిమిషాల్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని చాలా ఫాస్ట్గా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తీసుకునే రెసిపీ అండ్ 100% వెజిటేరియన్ కూడా. ఇది కనుక మనం చిన్నపిల్లలకి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు బయటికి పోకుండానే జంక్ ఫుడ్కి దూరంగా ఉంటూనే ఇదే విధంగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా స్నాక్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. జస్ట్ సింపుల్గానే 10 నిమిషాలు అయిపోతుంది. మరి ఆ స్నాక్ రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ సింపుల్ స్నాక్ రెసిపీ జస్ట్ 10 నిమిషాల్లో. స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక మీడియం సైజు బీట్రూట్ అనేది తీసుకుందాము. మంచిగా ఈ విధంగా మనం దాన్ని తురుముకోవాలి. బీట్రూట్ని మంచిగా ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ విధంగా మంచిగా బీట్రూట్ని తురుముకున్న తర్వాత ఒక మీడియం సైజు ఇప్పుడు అందులో ఉన్న మొత్తం జ్యూస్ కూడా ఒక చిన్న ప్లేట్ లాంటిది మనం తీసుకొని అందులో మంచిగా జ్యూస్ అంతా కూడా సపరేట్ చేసి ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ విధంగా బీట్రూట్ చాలా మంచిది మన హెల్త్కి. అందులో ఉండే న్యాచురల్గా ఈ కలర్ అనేది మనకి ఆ స్నాక్ రెసిపీ చాలా అంటే చాలా కలర్ఫుల్గా చేస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొక ప్రాసెస్ చూద్దాము. అందుకోసం మిక్సీ జార్ తీసుకోండి. అందులో ఒక ½ కప్పు పుట్నాల పప్పు ఆ మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. దాంతోపాటే ఒక 3 ఎండుమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక 3 నుంచి 4 ఎల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా ఆనియన్ చిన్నది ఆనియన్ ఈ విధంగా పీసెస్ కట్ చేసుకున్నవి కూడా అందులో యాడ్ చేసుకొని ఒక్కసారి మంచిగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందే సపరేట్ చేసి పెట్టుకున్న ఏదైతే బీట్రూట్ జ్యూస్ ఉంటుందో అది కూడా ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేస్తున్నాము. వాటర్ బదులు మనం ఈ బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకొని లైట్గా మనము కొంచెము ఆ పిండి ఏదైతే మిక్స్ చేసుకున్నామో లైట్ పేస్ట్ మాదిరిగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఇప్పుడు మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత బీట్రూట్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఆనియన్స్ చిన్నగా పీసెస్ కట్ చేసుకున్న చిన్న ఆనియన్ ఈ విధంగా మనం పీసెస్ కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన స్టఫింగ్ అంతా కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లోనే మనము ముందే తురిమి పెట్టుకున్న బీట్రూట్ మీడియం సైజు ఒకటి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి స్పూన్ లేదా హ్యాండ్తోని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఆ ఆనియన్స్కి ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యే విధంగా బీట్రూట్ అంతా కూడా మనం తురుము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా మంచిగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థర్డ్ ప్రాసెస్ చూద్దాము. అందుకోసం ఒక కడాయి తీసుకోండి. కడాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ మనం అందులో యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఇది ఏదైతే బీట్రూట్ ఉందో స్టఫింగ్ అంతా కూడా మనం హ్యాండ్తోని మంచిగా చిన్న సైజ్ బాల్ మాదిరిగా మనం ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇదంతా కూడా కుక్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా మనము లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ మంచిగా కలర్ చేంజ్ అవ్వడం కాకుండా లోపల కూడా మంచిగా ఉడికే విధంగా మనం అంతటా కూడా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే వేడిగా అండ్ సింపుల్ స్నాక్ జస్ట్ 10 నిమిషాలు మనకి ప్రిపేర్ అయిపోయింది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా. అండ్ ఇంకొకటి బీట్రూట్ చాలా మంచిది హెల్త్కి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అట్ ద సేమ్ టైం హెల్తీ కూడా.